దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిగా మనం విందాము. లూకా సువార్త 18వ అధ్యాయము మొదటి నుండి కొన్ని విషయాలు నేను చదువుతాను. ప్రతి ఒక్కరు బైబిల్ తెరచి నాతో పాటు చదవాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలని ననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని వద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికి నాకు న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చాను. గాని అతడు కొంతకాలము ఒప్పుకోకపోయాను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి దేవుని సన్నిధానములోను మనం ప్రార్థన చేయడం మానేస్తున్నాము. ఇక్కడ ఒక విధవరాలు చూసినప్పుడు న్యాయాధిపతి అయిన ఒక ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఆవిడ మనుషులకు భయపడక దేవుణ్ణి లక్ష్య పెట్టగా ఉండే ఆ వ్యక్తి మరి ఒక విధవరాలు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రియమైన వాళ్ళ తరచుగా వెళ్ళినప్పుడు నాకు న్యాయం తీర్చమని అన్నప్పుడు మరి అంత కఠినంగా ఉన్న ఆ న్యాయాధిపతి ఈ విధవరాలు పట్ల న్యాయము తీర్చాలని మనసు కలిగి ఉన్నాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, నీ కష్టములోను నీ ఇబ్బందుల్లోనూ నీ ప్రతి పనిలో కూడా నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు తప్పనిసరిగా ప్రభు దగ్గర గోజాడితే, ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే, ప్రభు దగ్గర పశ్చాత్తాపం కలిగి నువ్వు ప్రార్థనాపూర్వకంగా కనిపెడితే నీ యందు దేవుడు న్యాయాధిపతిగా ఉండి నీకు న్యాయము తీర్చగలుగుతుంటారు. అటువంటి కృప దేవుడు మీకు మీ కుటుంబాలకు అనుగ్రహించునుగాక. అందరికీ వందనాలు.